देवो बृहस्पति राष्ट्रं धारयतां ध्रुवं మనోభీష్టఫల సిద్ధి వెనక్కి చూసిందే లేదు వారి హస్తవాస అంత అద్భుతమైన అసలు సార్ ఓం అభివస్త్రజమాన అభిచంద్రో శుభగం శుభం ఫ్రీగా ఉంటుంది ధాన్యమింద్రాయ సోమ స్వర్ణ కలిసే దీర్ఘమాయుష్ సంకల్పిత ప్రకారేణ మనోభీష్టఫల సిద్ధి పెట్టుకుంటే స్టిక్కర్ అదే బా ఏం పవన్ కళ్యాణ్ లెక్క సూర్యాపేట విద్యానగర్లో సాయి లింగయ్య వారి ఆధ్వర్యంలో లెన్స్ కేర్ ఆప్టికల్ షాప్ను ప్రారంభించడం జరిగింది. సూర్యాపేట అనేది విజయవాడకు హైదరాబాద్ మధ్యన ఆల్మోస్ట్ డైలీ చాలా డెవలపింగ్ టౌన్. ఒకప్పటికి ఇప్పటికీ దాదాపు 30 ఏళ్ల కింద 30 మంది డాక్టర్లు ఉండేవాళ్ళు. ఈరోజు దాదాపు 250 మంది డాక్టర్లు ఉన్నారు. కంటి డాక్టర్ 30 ఏళ్ల కింద ఒక డాక్టర్ ఉండేది. ఈరోజు దాదాపు ఒక 10 మంది డాక్టర్లు ఉన్నారు. అలా ఆప్టికల్ షాపులు కూడా 1-2 ఉండేది 30 years బ్యాక్. ఇప్పుడు దాదాపు 10 షాపులు అయిపోయాయి. అయినా సరే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సూర్యాపేట అనేది ఒక పెద్ద బిజినెస్ టౌన్. ఆల్మోస్ట్ 75 కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా. అలాంటి తిరుమలగిరి నుంచి ఆల్మోస్ట్ దేవరూపల్ నుంచి ఇక్కడికి, లేకపోతే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, కోదాడ కాన్స్టిట్యున్సీ, నగరికల్ కాన్స్టిట్యున్సీ, ఆల్మోస్ట్ మోతే ఇటువరకు కూడా ఆల్మోస్ట్ పెద్ద క్యాచ్మెంట్ ఏరియా సూర్యాపేట. ఇవాళ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డిఫరెంట్ డాక్టర్స్ వస్తున్నారు, షాప్స్ వస్తున్నాయి, ఆప్థాల్మాలజిస్ట్ అవసరం. ఇంకా ఏంటంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నారు. కంటి భాగంలో కూడా రానున్న రోజుల్లో ఇప్పుడు ఏంటంటే ఆప్టిమెట్రీ ఓన్లీ ఇట్లా జరుగుతున్నది. కాకుండా లేజర్ ట్రీట్మెంట్ కూడా సూర్యాపేటలో రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే హైదరాబాద్ పోయి కొన్ని లక్షలు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ పోయి ఇక్కడ ప్రైవేట్కి పోయి లక్షల రూపాయలు జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇక్కడికి ఆప్థాల్మిక్ డాక్టర్స్, కంటి డాక్టర్లు కూడా వచ్చి లేజర్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసే ఒక నగరం ఇది, టౌన్ ఇది. కాబట్టి క్యాపబిలిటీ ఉన్నది, అఫోర్డబిలిటీ ఉంది, పేమెంట్ ఉంది, అంతా ఉన్నది. కాబట్టి నిజంగా అంటే విద్యానగర్లో ఇది ఒక షాప్ ఉండటం వాళ్ళందరికీ కూడా సౌకర్యం ఉంటుంది. మీరు రానున్న రోజుల్లో మంచిగా సాయి లింగయ్య బిజినెస్ మంచిగా షాప్ మంచిగా నడవాలని, అలాగే రానున్న రోజుల్లో ఇక్కడ కూడా ఒక ఆప్థాల్మిక్ డాక్టర్ రావాలని, ఇదే సెంటర్లో కొన్ని రోజుల తర్వాత లేజర్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ అందరికీ ఈ షాప్ ఓనర్స్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సూర్యాపేట ప్రజలకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా లింగయ్యను, సాయిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దగ్గర